శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. మీ మీద మితిమీరినటువంటి అభిప్రాయము, ఎక్స్పెక్టేషన్స్ వలన ఎంతగానో నలిగిపోతారు. ఏమీ చేయలేకపోతున్నావే, ఏమీ సాధించలేకపోతున్నావే, మనకేమో రావటం లేదు, వీళ్ళేమో ఎంతకి ఆ కోరికలు కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అవేమో పక్కకు జరపరు. వాస్తవాలు ఇలా ఉన్నాయి, మీరు ఆలోచిస్తున్న దానికి ఊహిస్తున్న దానికి విరుద్ధంగా నా జీవితం ఉంది, నేను ఇప్పుడు చేయలేను, చేపట్టలేకపోతున్నాను అని మీరు ఎంత చెప్పినప్పటికీ కూడాను వినకుండా వినిపించుకోకుండా మిమ్మల్ని డిమాండ్ చేసే స్థాయికి కొంతమంది రావటము మీకు అత్యంత బాధాకరమైనటువంటి అంశంగాను, చికాకు కలిగించే అంశంగాను మారుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని కొత్త ప్రయత్నాలు, వ్యాపారాలు, ఇతర అంశాలలో ప్రావీణ్యత సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటాయి. ఊహించినటువంటి కొన్ని కొత్త బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఉంటుంది. క్రితం తీసుకున్నటువంటి రుణము వెంటనే చెల్లించాలి, ఇంకాస్త టైం లేదు అన్న విధంగా కొన్ని నోటిఫికేషన్స్ కావచ్చు, నోటీసులు రావడం కావచ్చు, జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున శనికి తైలాభిషేకం జరిపించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్ తీసుకొని వెళ్ళి స్వామివారికి ఆ సింధూరం పొడితో అర్చన జరిపించి ఆ బొట్టు మీతో కూడా తెచ్చుకొని ప్రతిరోజు పెట్టుకోండి. సుదీర్ఘకాలం నుండి సమస్యలు ఉన్నాయి, ఏమీ తేలటం లేదు, ఓ మంచి లేదు అని అనుకున్నవారు మన్యు పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త తగాదాలు, వివాదాలు ఎక్కువ శాతంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉన్నవాడితోనే కాస్తంత కాలక్షేపము, పరిష్కారాలు వెతుక్కుంటే అంత మాత్రం చాలు అన్నట్టుగా మంచి మార్పులు వస్తాయి. ఊహించని విధంగా కొంతమంది వ్యక్తుల్లో వచ్చినటువంటి ఈ మార్పు వలన మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు తగాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి, అనుకున్న సమయానికి చేరుకోలేరు. మీరు చేయవలసినటువంటి పనులు వేరే వాళ్ళు చేయడము కాస్తంత చికాకు కలిగించే విధంగా ఉండవచ్చు. శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధి విధానంగా మీరు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2.